స్వస్థం కలిగింది. కాబట్టి ఒక చిన్న మాట ద్వారా గొప్ప అద్భుతాలు చేయగలిగిన గొప్ప దేవుడు మన దేవుడు. మాట మాత్రపు సెలవు చేత దీటుగా అద్భుతములెన్నో, మాట మాత్రపు సెలవు చేత దీటుగా అద్భుతములెన్నో, చాలా చేసిన శక్తిమంతుడా, చాలా చేసిన శక్తిమంతుడా, జాలి చూపి రేవు చేర్చవా, ఆదుకోవయ్యా నాదు యేసయ్యా, ఆదుకోవయ్యా నాదు యేసయ్యా. గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నాం. ఒక చిన్న జీవిత నావ మనది. ఆ యేసయ్యనే గురిగా పయనమైన మన జీవిత నావలో దేవుడు జాలి చూపి రేవు చేర్చే దేవుడు. మాట మాత్రము సెలవు చేత ఎన్నో అద్భుతాలు చేయగలిగిన దేవుని సన్నిధికి మనం వచ్చాం. దేవుని బిడ్డలారా, అట్టి గొప్ప దేవుని సన్నిధిలో మీరు జాలి చూపితే దేవుడు మన పైన జాలి చూపి మళ్ళీ రేవు చేర్చగలిగిన దేవుని దగ్గరకు వచ్చాం. మనం ఒక చిన్న మాట ద్వారా మన అక్కరలు అవసరతలు తీర్చే దేవుడి దగ్గరకు మనం వచ్చాం. సమాధానము లేని స్థితిలో సమాధానం ఇవ్వగలిగిన దేవుని సన్నిధిలోకి మనం వచ్చాం. ప్రార్థన లేమిలో కొట్టుమిట్టాడుతున్న మా జీవితాలు ఈ దేవుని సన్నిధిలో ప్రార్థన ఆత్మచేత నింపడానికి దేవుడు సిద్ధంగా ఉన్న ఆ దేవుని సన్నిధిలో మనం వచ్చాం. ఆత్మచేత నింపగలిగిన ఆత్మ దేవుని సన్నిధిలోకి మనం వచ్చాము. కాబట్టి ఆత్మను గురించి మనం అపేక్షిస్తాం. ఆ పరిశుద్ధాత్మ దేవుడే ఒక్కొక్కరి పైన వాలుచూ ఉంటుండగా ఆత్మచేత నింపబడదాం, ఆత్మచేత నింపబడదాం. దేవుని బిడ్డల పరిశుద్ధాత్మ చేత మనం నింపబడి పరిశుద్ధాత్మ చేత నడిపించబడదాం. పరిశుద్ధాత్మలో మనం స్తుతిద్దాం, పరిశుద్ధాత్మలో మనం పాడుదాం, పరిశుద్ధాత్మలో మనం నడుద్దాం. దేవుని బిడ్డలారా, మన దేవుడు పరిశుద్ధుడు, సమీపింపరాని తేజస్సులో నివసించుచు అమరత్వం కలిగిన ఆ గొప్ప దేవుడు నిన్ను నన్ను ప్రేమించి ఈ భూమి పైన ఆ పరిశుద్ధుడు 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 అని వేలాది దేవదూతల చేత ఆ పరలోక మహిమను వదిలిపెట్టి మన గురించి భూమి పైన నిన్ను నన్ను రక్షించడానికి, నిన్ను నన్ను ఆయన నిత్య రాజ్యంలో వారసులుగా చేయడానికి ప్రేమించి వచ్చిన దేవుని బిడలం మనం. ఓ క్రైస్తవుడా, నీ భాగ్యం ఎంతో గొప్పది అని అంటున్నారు. ఓ రిబా లాభ శబ రబల మందర లబ. అట్టి గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్న మనం ఎంతో ధన్యులం. దేవుని బిడలారా, దేవుడు ఆత్మస్వరూపి కనుక ఆత్మస్వరూపి అయిన ఆ దేవుణ్ణి మనసారా మనం ఆరాధిస్తుంటుండగా ఆయన మన ఆరాధన పైన ఆసీనులై ధూప దీప నైవేద్యముగా మన స్తుతిని మన ఆరాధనను ఆయన ఆఘ్రాణిస్తుంటుండగా ఆ గొప్ప దేవుడి ప్రసన్నత పొందుకుందాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. నాయక్ గారు వచ్చి స్తుతి ప్రార్థన చేస్తారు. హల్లెలూయా, స్తోత్రం. అలాగే అందరూ కళ్ళు మూసుకొని ఆ గొప్ప దేవుడు ఏమైనా ఇవ్వగలిగిన ఆ గొప్ప దేవుడి దగ్గర మనం ఉన్నాం. కాబట్టి అట్టి గొప్ప దేవుడి సన్నిధిలో నీకేమి కావాలో, ఆరోగ్యం కావాలి, ఆత్మ కావాలి, ప్రార్థన జీవితం కావాలి, నీ కుటుంబం కట్టబడాలి, అట్టి గొప్ప కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ఈ వారంలో దేవుడు చేసిన అద్భుత ఆశ్చర్య కార్యాలను బట్టి దేవునికి మహిమ చెల్లిద్దాం. మరలా చెప్తున్నాను, వాక్యం ప్రకటిస్తున్నప్పుడు కానీ ఆరాధన చేస్తున్నప్పుడు కానీ ఎవరు అటు ఇటు తిరగకూడదు. మీ అందరికీ కూడా వాటరు బయట పెట్టబడింది. కాబట్టి దయచేసి ఇప్పుడు మాకు దాహం అవుతుంది అన్నోళ్ళు ఇప్పుడే వెళ్ళి తాగేసిరండి. మరి తర్వాత లేస్తే అది క్రమం కాదు. కాబట్టి దయచేసి
మనం ఈ కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనం విందాం. ఎవరైనా సాక్ష్యాలు చెప్పనే ఉన్నారా? ఓకే, దేవునికి మహిమ కలుగునగాక. మన మధ్యలో ఉన్నటువంటి రత్నమ్మ గారు దేవుని వాక్యం ప్రకటిస్తారు. వాక్యం ఆమెను ఆహ్వానిద్దాం. అందరూ చప్పట్లు కొట్టి. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. సమయం ఇచ్చిన షర్మిల గారికి, వచ్చిన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. చాలామంది ఈరోజు ఇంచుమించు అందరం లేట్గా వచ్చాం. యేసయ్య దగ్గర ఒప్పుకుందాం. దేవుని సన్నిధి మనము ఆయన సమయాన్ని దొంగిలించేవారిగా ఉండకూడదు. అందరం దేవుని దగ్గర క్షమాపణ అడుగుదాం. ఒక్క సెకండ్ హృదయాలు తెరిచి, ప్రభువా, ఎందుకంటే ఇంకా 2 పాటలు పాడి ప్రభుని ఆరాధించాల్సిన సమయం మనమే ఆ సమయాన్ని తీసేసుకున్నాం. మళ్ళీ ఈ రోజు, మళ్ళీ ఈ సమయం మళ్ళీ తిరిగి మనకి రాదు. ఆయన సన్నిధిలో పాటలు పాడి ఆరాధన చేయట, ఆయన సన్నిధిలో ఆయన నామాన్ని ఘనపరచుట ప్రభు మనకిచ్చిన గొప్ప భాగ్యము. అది పోగొట్టుకున్నాం ఈరోజు. మనమందరం కూడా మనసులో యేసయ్యని క్షమాపణ అడుగుదాం. మనం వాక్యం ధ్యానం చేద్దాం. వాక్య ధ్యానంలోనికి వెళ్ళే ముందు కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనము మనము గడిచిన 2 వారాలు ధ్యానం చేసాము. గడిచిన 2 వారాలు 2 లైన్లు. ఈరోజు 3వ లైను నేను చదువుతాను. కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనము 3 లైన్లు ఈరోజు నేను మళ్ళీ చదువుతాను. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక. ప్రార్థన చేసుకుందాం. దేవుని బిడ్డలారా, మోకరించి ఖచ్చితంగా ప్రతి ఒక్కరము ఒప్పుకోవలసినటువంటి బలహీనత ఏంటి అంటే, ఆయన సన్నిధిని మనము నిర్లక్ష్యంగా, ఆలస్యంగా వచ్చాము. ఒప్పుకుందాం. ఆ బలహీనత నుంచి ప్రభు మనలను విడిపించి, మన జీవితాల్లో మనలను ప్రేమించి ఇచ్చిన ఈ సమయాన్ని ఇంకొకసారి అలా చేయకుండా ఉండటానికి ప్రభు పాదాల చెంత విడిచిపెడదాం. ఒప్పుకొని విడిచిపెడదాం. ఇంకొకసారి మనం అలా చేయొద్దు. ఒప్పుకుందాం దేవుని దగ్గర. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, నీ పాదములకు స్తోత్రాలు. ఇంతవరకు మీరు మమ్మల్ని మీ దయలో దాచారయ్యా. మమ్మలను నాయన మీ కాపుదలలో ముద్రించారు. అందును బట్టి స్తోత్రాలు. చాలామంది గొప్పవారు, అన్నీ కలిగిన వారు, అందము, ఆస్తులు, పదవులు, బలము కలిగిన వారు ఈరోజు చూడలేకపోయారు. కానీ నాయన, ఏ యోగ్యత మాకు లేదు. మీ కృపను బట్టి మాత్రమే మమ్మల్ని సజీవులుగా ఉంచావయ్యా. నీకు స్తోత్రాలు. అతి శ్రేష్టమైన మీ సన్నిధి ఇచ్చావయ్యా. నీకు వందనాలు. ఏమి ఇచ్చినా నీ రుణము తీర్చలేను యేసయ్యా. నిన్ను స్తుతించుటకే మమ్మలను బ్రతికించారయ్యా. ఓ క్రైస్తవుడా, నీ భాగ్యం ఎంతో గొప్పది అన్నారు. ఆ నీవిచ్చిన భాగ్యమును బట్టి మాత్రమే మేము ఈరోజు సజీవులుగా ఉన్నామయ్యా. మీరు మాతో మాట్లాడతారు. నువ్వు మాట్లాడే దేవుడవు, నువ్వు సజీవుడవైన దేవుడవు, నీవు జీవించుచున్న దేవుడవయ్యా. మమ్మలను జీవింపచేస్తావు కనుక నాయన, జీవింపచేసే నీ మాట, అగ్ని వంటి నీ మాట, మట్టినైనా నన్ను మరుగు చేసుకుని నాలో మీరుండి నాతో వచ్చిన నీ బిడ్డలతో మీరే మాట్లాడమని యేసయ్య శ్రేష్టమైన నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరం చెప్దాం గట్టిగా, ఆమేన్, హల్లెలూయా. ఈరోజు మనం ధ్యానం చేయాల్సిన మాట, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక. ఎవరు కూర్చుండే చోట కూర్చుండకూడదంట? అపహాసకులు. హాస్యం వేరు, అపహాస్యం వేరు. హాస్యం అంటే నవ్వటం. లోకంలో ఒక సామెత ఉంది, నవ్వు నవ్వించు, నవ్వుల పాలు కాకు. నవ్వటం తప్పేమి కాదు, నవ్వించటం కూడా తప్పేమి కాదు. నవ్వుల పాలు అయ్యాము అంటే మనము మానసికంగా చాలా చాలా కృంగిపోతాం. అందుకే నవ్వటానికి, నవ్వించటానికి కూడా ఆలోచిస్తే నవ్వుల పాలు కాము. ఆ హాస్యం కాదు ఇది. ఇది ఏ హాస్యము అంటే అపహాస్యము. అపహాస్యము అనగా అర్థం ఏంటి
అని మనం ధ్యానం చేసినట్లయితే, జ్ఞాని అయిన సొలొమోను గారు చాలా చక్కగా రాశారు. ఏమని రాశారంటే, సామెతల గ్రంథము 21వ అధ్యాయము 24వ వచనంలో ఒకసారి చదువుదాం. సామెతల గ్రంథము 21వ అధ్యాయము 24వ వచనం. ఎందుకు అపహాసకులు అంటే ఎవరు? ఆ పేరు ఎవరికి పెట్టబడుతుంది? ఎలాంటి ప్రవర్తన గలవారికి అపహాసకుడు, అపహాసకురాలు అని పేరు పెట్టబడుతుంది అని అంటే ఇక్కడ చాలా చక్కగా వ్రాసారనమాట. అమిత గర్వముతో, అహంకారి అయిన గర్విష్ఠునికి ఏం పేరంట? అపహాసకుడని పేరు. అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండవద్దు అని దేవుని వాక్యము మనతో మాట్లాడుతూ ఉంది. అంటే అపహాసకులంటే ఎవరు మనకు అర్థం అవ్వాలి కదా. అపహాసకులకి దూరంగా ఉండాలి. అపహాసకులు కూర్చుండి చోట మనం కూర్చుండకూడదు అంటే వాళ్ళెవరో మనకి ఎలా తెలుస్తుంది? వాక్యం ఎంత తేటగా ఈ రాత్రి మనతో మాట్లాడుతుంది అంటే, అపహాసకులు అని ఎవరిని పిలుస్తారు అని అంటే, అహంకారి అయిన గర్విష్ఠునికి. అంటే దేవుని దృష్టిలో గర్వము చాలా భయంకరమైన పాపము. గర్వముతో పాటు అహంకారం కూడా కలిగి ఉంటారంట. అహంకారము, గర్వము, తర్వాత అమిత గర్వంతో ప్రవర్తిస్తారంట. ఈ అపహాసకులు అనే ఈ యొక్క వ్యక్తిత్వం కలిగిన వారు మనం గుర్తించటానికి మనకి ఎలా తెలుస్తుంది అని అంటే, అహంకార గర్వంతో ఉంటారు, అమితమైన గర్వంతో ఉంటారు. వాళ్ళు ఎవరిని కూడా లెక్క చేయరు. ఎవరిని లెక్క చేయని వ్యక్తుల దగ్గర మనం ఉంటే ఆటోమేటిక్గా మనకు కూడా అవే లక్షణాలు వస్తాయి. వాక్యం ఏం చెప్తుంది అంటే, లెక్క చేయకుండా ఉండటానికి వాక్యము మనల్ని ప్రోత్సహించట్లేదు. మనము లెక్క చేయని వారిగా మనం ఉంటే మనల్ని యేసయ్య లెక్క చేసే కదా మన కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. మనం గుడిసెలో ఉండి, మనం ఈ మారుమూల ప్రాంతంలో ఉండి, మనం ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి మన యొక్క జీవన విధానాలు, మనం పెరిగిన వాతావరణము అదంతా మనం గుర్తు చేసుకుంటేనే మనకే చాలా చిన్న చూపు అనిపిస్తుంది కదా ఇన్ని సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత. అలాంటి మనలను ఆయన లెక్క చేయబట్టే కదా ఆయన పాదాల చెంతకు మనం రాగలిగాము. అవునా? ఆయన మనలను ప్రేమించి ఆయన మనలను లెక్క చేశాడు కాబట్టి ఆయన మన కొరకు తన ప్రాణం పెట్టి తన రక్తాన్ని చిందించి మనలను ఎన్నిక చేసుకొని మనలను ఏర్పాటు చేసుకొని ఎక్కడెక్కడో ఉండి నశించిపోతున్న మనలను చాలా చాలా మంచి దృష్టితో మనలను చూశాడు. ఆయన లెక్కలేనట్టు మన ఎడల లేడు. ఆయన ప్రతి ఒక్కరిని లెక్క చేసే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యనే మనము మోడల్గా పెట్టుకోవాలి. యేసయ్యనే మనము మాదిరిగా పెట్టుకోవాలి. వేరే ఎవరిని మాదిరిగా పెట్టుకున్నా ప్రతి మనిషిలో కూడా లోపము ఉంటుంది. ఖచ్చితంగా ప్రతి మనిషిలో లోపము. మనిషి అనబడే ప్రతి ఒక్కరూ ఏదో ఒక లోపమే కలిగి ఉన్నారు. నాలో మీరు తెరచి చూస్తే నాలో ఏదో ఒక లోపము ఉంటుంది ఖచ్చితంగా ప్రతి మనిషిలోను. ప్రార్థన చేస్తూ వాటిలో నుండి మనము ఒక్కొక్కటి జయించడానికి ప్రభు కృప చూపుతారు. ఏ ఒక్కరు కూడా మనిషి అనబడిన వారు సంపూర్ణులు కాదు. ఈ అసంపూర్ణంగా దేవుని దగ్గరికి వచ్చి కొంత నేర్చుకుంటూ కొంత ఆయన కృపను బట్టి జాగ్రత్త పడుతూ ఈ విశ్వాస జీవితంలో ఏదో ఒక విధంగా దేవుని పోలికలోనికి మారాలి. ఏదో ఒక రీతిగా దేవుని యొక్క అడుగుజాడల్లో నడవాలి. ఆయన వాక్యం నేర్చుకోవాలి, ఆయన వాక్యాన్ని అనుసరించాలి అని ఆసక్తి కలిగిన మనతో ఈ రాత్రి ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. ఏమని అంటే, అమ్మా అయ్యా, అపహాసకులు కూర్చుండే చోట
కూర్చుండొద్దు. అపహాసకులంటే ఎలా ఉంటారు అని అంటే వాళ్ళ మాటలు అహంకార గర్వంతో నిండి ఉంటాయి. వారు అమితమైన గర్వంతో ఉంటారు. గర్వంగా ఉండే వ్యక్తుల దగ్గర మీరు వెళ్ళొద్దు అని వాక్యము మనతో మాట్లాడుతూ ఉంది. గర్వం అంటే ఏంటి అసలు అని అంటే దేవుని బిడ్డలారా, ఎవరికి దేన మనస్సు ఉండదో, ఎవరికి దేవుని పట్ల దయగలిగినటువంటి మాట, దయగలిగినటువంటి ప్రవర్తన ఉండదో వాళ్ళలో గర్వం ఉందని మనకి అర్థం అవ్వాలి. హల్లెలూయా, హల్లెలూయా. పేతురు గారు అంటారు, అహంకారులను ఎదిరించి దీనులకు కృప ఇస్తాడంట. ఎవరు ఎవరు? యేసయ్య. పేతురు పత్రికలో వాక్యం చదువుదాం, ఆ మాట కూడా చదువుదాం. ఈ అహంకార గర్వముతో ఉన్న వాళ్ళకి ఏది దొరకదండి. ఎందుకు దొరకదో తెలుసా? వాళ్ళని దేవుడు దూరంగా పెడతాడు. అహంకారంగా, గర్వంగా, అపహాస్యం చేస్తూ, మంచి ప్రవర్తన కలిగి నడిచే వారి మీద నిందలేస్తూ, ఇష్టానుసారంగా మాట్లాడే వారిని దేవుడు ఏం చేస్తాడంట? దూరంగా పెడతాడంట. దేవునికి దూరం అయిపోయిన వాళ్ళ జీవితం ఎంత భయంకరమో, ఎంత భయంకరమో. మన ఈ ప్రయాసంతా ఎందుకు? ఆయనకు దగ్గరగా ఉండాలని కదా, ఆయన రాజ్యంలోనికి చేరాలని కదా, మన విశ్వాస జీవితంలో ఆయనే గురిగా పెట్టుకుని బ్రతకాలని కదా. మన ఈ చిన్న ప్రయాసలో ప్రభువే మన ముందుండాలి అని అంటే ఈ అహంకారులకు మనము దూరంగా ఉండాలి. పేతురు పత్రికలో నుంచి ఆ మాట చదువుదాం. యాకోబు గారు కూడా రాశారు, పేతురు గారు కూడా రాశారు. హల్లెలూయా. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 5 నుంచి చదివితే అర్థమవుతుంది. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం నుంచి. చూసారా? దేవుడు అహంకారులను ఎదిరిస్తాడంట. దేవుడే ఎదిరిస్తే ఇంకా ఆ వ్యక్తి నిలబడతాడా? ఎవరైనా? ఎప్పుడైనా మనం గుర్తుపెట్టుకోవాలి, మనము ఒక వ్యక్తితో కోపంగా ఉంటే రేపో ఎల్లుండో ఆ వ్యక్తిని మనము సమాధాన పడవచ్చు. దేవునితోనే కోపంగా ఉంటే ఎంత భయంకరం అసలు. మనల్ని దేవుడే దూరం పెడితే ఎంత భయంకరము. ఒక మనిషిని దూరం పెడితే రేపో ఎల్లుండో ఈ చిన్న చిన్నవి మళ్ళా కొట్టుకొని పోతాయి. కానీ దేవుడే మనకు దూరంగా ఉంటే, దేవుడే మనల్ని శత్రువుగా చూస్తే, దేవుడే అహంకారులను ఎదిరిస్తాడంట. ఆయనే మనల్ని ఎదిరిస్తే ఆయనకు ఎదిరించి ఎవ్వరు కూడా నిలబడలేరు. దీనుల పక్షాన ఆయన ఉంటాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అహంకారులను ఎదిరించి దీనుల పక్షముగా దేవుడు ఉంటాడు. ఎందుకు దీనులుగా ఉండాలి అని వాక్యము మనతో మాట్లాడుతుంది అని అంటే, ఎవరు దీనులై ఉంటారో వారితో దేవుడే ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎందుకు దేన మనస్సు అనే వస్త్రాన్ని ధరించుకోవాలి అంటే, దేన మనస్సు లోపల ఉంటుంది. మనసు అనేది ఎవరికైనా బయటకు కనబడుతుందా? బయటకు కనబడదు. కానీ వస్త్రము, మనం ఏ రంగు బట్టలు వేసుకున్నామో, ఎలాంటి వేసుకున్నామో అందరికీ కూడా కనబడతాయి. దేన మనస్సు అనే వస్త్రాన్ని ధరించుకోండి అంటే అర్థం ఏంటి అంటే, దేన మనస్సు నీ లోపల ఉంటుంది. కొంతమంది గ్రహిస్తారు, కొంతమంది గ్రహించలేరు. కానీ దేన మనస్సు అనే వస్త్రాన్ని నీవు ధరించుకుంటే మనం వేసుకునే బట్టలు ప్రతి ఒక్కరికి కనబడతాయి. మనలో ఉన్న దేవుని మనస్సు, మనలో ఉన్న దేనత్వము మన చుట్టూ ఉన్న వాళ్ళందరికీ కూడా కనబడాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే వాక్యము మనతో మాట్లాడుతుంది, చిన్నపిల్లలారా పెద్దలకు లోబడనిది ఏదో అది గర్వము. గుర్తుపెట్టుకోండి, లోబడనిది ఏదో అది గర్వము. మాట చెప్తే మాట వినకపోవటమే ఎదురాడటం. ఎదురాడే వాళ్ళని దేవుడు దూరంగా పెడతాడు. లోబడనొల్లని ప్రజలారా, ఎంత కాలం నేను మీకోసం ఎదురు చూడాలి అని ఇశ్రాయేలీయుల ప్రజలతో దేవుడని యెహోవా మాట్లాడతారు. వీళ్ళు విననల్లని వారు, వీళ్ళు లోబడనల్లని వారు, కాబట్టి నేను వాళ్ళకి దూరంగా ఉంటాను అని. అడవిలో
ఆ యొక్క అరణ్యములు ఆకులు రాలినట్టు రాలిపోయారని వాక్యం సెలవిస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుని సన్నిధికి వచ్చిన మనము అపహాస్య పాలు కాకూడదు అంటే అపహాసకులు కూర్చుండే చోట మనం ఏం చేయాలి? కూర్చోకూడదు. ఎవరైతే అపహాస్యంగా మాట్లాడతారో, ఎవరైతే చాలా మంది ఇప్పుడు మనకంట చాలా మంది పడతారు. ఎలా అర్థమవుతుంది అని అంటే, నలుగురు కూర్చుంటారు, వాళ్ళకి పని పాట ఏమీ ఉండదు. లెగిసిన దగ్గర నుంచి వాళ్ళ పని ఏంటి అంటే ఆ పక్కనోళ్ళ గురించి ఈ పక్కనోళ్ళ గురించి చెప్పుకోవటమే వాళ్ళ పని. వాళ్ళతో పాటు ఏకీభవిస్తే మనం ఎలాంటి వాళ్ళం అవుతాము? మనం కూడా మాటకి మాట తెగులు అంటారు తెలుసా? మాటకి మాట తెగులు. మన ముందున్న వాళ్ళు ఏదైనా ఒక మాట మాట్లాడితే మనం కూడా ఖచ్చితంగా ఇంకొక మాట మాట్లాడతాం. ఆ మాటలే వద్దని వాక్యం సెలవిస్తుంది. ఆ మాటలే వద్దు. ఆ స్థలంలోనే మీరు కూర్చోవద్దు. మీరేం చేయాలి అని అంటే దేన మనస్సు కలిగిన దేవుని సన్నిధిని వెదకాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అపహాసకులు కూర్చుండే చోట ఎందుకు కూర్చోవద్దని యేసయ్య ఇంత స్పష్టంగా పరిశుద్ధ గ్రంథంలో మన కోసం రాసి పెట్టాడు అని అంటే, అపహసించే వాళ్ళ దగ్గరికి కానీ ఒరే బాబు ఇక్కడ కూర్చోవద్దు అని మనం చెప్పినా కూడా వాళ్ళు మనల్ని ఏం చేస్తారంట? మనల్ని అర్థం చేసుకోరు, తిరిగి మన మీదే తిరగబడతారు. ఒకసారి ఆ మాట చదువుదాం. సామెతల గ్రంథము 9వ అధ్యాయము, సామెతల గ్రంథము 9వ అధ్యాయం 12వ వచనం చదువుదాం. నీవు జ్ఞాని అయిన ఎడల మనము ఎదుట వ్యక్తుల్ని అపహసిస్తే దాని పర్యవసానము మనమే అనుభవించాలి. కాబట్టి అందుకే మనం ఏం చేయాలి? ఎవరిని అపహసించే విధంగా మనము ఉండకూడదు, అపహసించకూడదు. అది మనకి తగదు. 31వ అధ్యాయము సామెతల గ్రంథంలో దేవుని వాక్యం, నా కుమారుడా అది నీకు తగదు, అది మనది కాదు, అది మనం చేసే పని కాదు. మనం ఎవరము అంటే మనము రాజులైన యాజక సమూహము, మనము రాజకుమారులము, రాజకుమార్తెలము. కాబట్టి రారాజు బిడ్డలమైన మనము కూర్చోకూడని చోట కూర్చోకూడదు, వెళ్ళకూడని మార్గానికి వెళ్ళకూడదు, చెయ్యకూడని స్నేహము చేయకూడదు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. సామెతల గ్రంథం 19వ అధ్యాయములో ఎంతో చక్కని మాట రాయబడింది. 19:25 మనం చదివినట్లయితే, సామెతల గ్రంథము 19వ అధ్యాయము 25వ వచనం. వివేకులను గద్దిస్తేనంట వాళ్ళు ఇంకా బుద్ధి తెచ్చుకుంటారు. పెద్దల గద్దింపు తైలాభిషేకం అని కీర్తనల గ్రంథంలో ఉంది. వివేకం కలిగిన వాళ్ళు అంటే బుద్ధి కలిగిన వాళ్ళని, ఒరే నాయన నువ్వు అక్కడికి వెళ్ళొద్దు అంటే వాళ్ళు ఏం చేస్తారు? ఆ మాట విని జాగ్రత్త పడతారు. నేను చిన్నప్పుడు పల్లెటూరులో ఎలా ఉంటుంది, 4th 5th చదివే వయసులో చాలా ఇష్టం వచ్చినట్టు చెట్లెక్కి గోడలెక్కి పుట్లెక్కి ఇష్టం వచ్చినట్టు ఆడతారు పిల్లలు. అయితే మా చిన్నాన్నగారు ఉండేవారు, ఆయన పేరు జార్జి గారు, ఆయన దైవజనుడు. ఆయన పిల్లల కన్నా నా మీద శ్రద్ధ చూపేవారు ఆయన. మా నాన్నగారు మేము చిన్నప్పుడే చనిపోయారు. అయితే మరి ఎందుకో తెలియదు ఆయనకి నా మీద అంత శ్రద్ధ. నేను బాగా చిన్నప్పుడు, నేను 4th 5th చదువుతున్నాను, ఆ టైంలో మా ఊర్లో సినిమా హాల్ కడుతున్నారు. సినిమా హాల్ కట్టించే దగ్గరికి చాలా లారీలతో ఇసుక తోలారు. పిల్లలందరూ ఆ ఇసుక మీద ఆడటానికి సెంటర్లోకి వెళ్తే వాళ్ళతో పాటు బండి నుంచి వచ్చిన తర్వాత నేను కూడా వెళ్ళి ఇసుక ఎక్కువ ఉంటే చాలా ఆడటానికి బాగుంటుంది కదా, ఇష్టానుసారంగా ఆడుతున్నా వాళ్ళందరితో పాటు. ఆయన సైకిల్ వేసుకుని వస్తూ నన్ను పిలిచి అమ్మా ఇక్కడ ఎందుకున్నావు అని అడిగితే నేనన్నా వాళ్ళు వచ్చారు వీళ్ళు వచ్చారని అక్కడ నాతో పాటు వచ్చిన వాళ్ళ పేర్లు అందరూ చెప్తే ఆయన అన్నారు, అమ్మా ఇది మనం ఆడుకునే చోటు కాదు, నువ్వు రా అని ఆయన సైకిల్తో పాటు నన్ను తీసుకొచ్చారు ఇంటికి. మళ్ళీ ఎప్పుడు నేను ఆ చోటుకి ఆడుకోవటానికి వెళ్ళలేదు. ఆ దైవజనుని మాట చాలాసార్లు నేను మర్చిపోలేను. ఈరోజు బాల్యం నుండి ఆయన సన్మార్గంలో నడుచుకోవటానికి దేవుడు కొంతమందిని మన కొరకు ఏర్పాటు చేసి నడిపించినప్పుడు ఆ మాట ఇంకా మనకి జీవితంలో గుర్తుండిపోవాలంతే. నువ్వెంత పని చేసినా అమ్మ నువ్వు అక్కడికి వెళ్ళొద్దు అని చెప్పేవారు ఒక్కొక్కసారి.
ఎప్పుడన్నా నన్ను ఆ చోటుకి ఆడుకోవటానికి నువ్వు ఇంకొకసారి వెళ్ళొద్దు అని ఆ సెంటర్లో నుంచి నన్ను తీసుకొచ్చారు. ఇంకా మళ్ళీ ఎప్పుడు నేను వెళ్ళలేదు. వాళ్ళతో నువ్వు వెళ్ళొద్దు అని ఇంకొక వ్యక్తుల గురించి నాకు చెప్పారు. ఇంకెప్పుడు నేను వాళ్ళతో ఏ పనికి వెళ్ళలేదు. అలాగ కొంతమందిని దేవుడు మన కొరకు నియమించి మన కొరకు వాళ్ళను వాడుకుంటాడు. అమ్మా ఈ మాట నువ్వు మాట్లాడొద్దు, అమ్మా నువ్వు అక్కడికి వెళ్ళొద్దు అని దేవుని బిడ్డలు మనకు ఎవరన్నా చెప్తే దేవుని బిడ్డలరా అది మనం వేదంగా తీసుకోవాలి. అది మనము చాలా ముఖ్యమైన వ్యక్తి, అంటే దేవుడే మన ముందొచ్చి మాట్లాడుతున్నాడు అని మనము తీసుకుంటే నీ జీవితం ఎంత బాగుంటుందో. ఈరోజు ఎక్కడో మారుమూల గ్రామంలో పుట్టి పెరిగి దేవుని బిడ్డలారా ఈ మహానగరానికి వచ్చి దేవుని సన్నిధిలో ఈ మాత్రము భక్తి కలిగి బ్రతకటానికి ఆ రోజు ఆయన వేసిన పునాది అని నేను చాలా గర్వంగా చెప్పగలను. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, ఎంతమంది అపహసించినా, ఎంతమంది హేళన చేసినా అమ్మ వెనకాల కూర్చున్నారు తెలుసు అమ్మోళ్ళకి నా జీవితం అంతా. ఎన్ని విధాలుగా ఏ రీతిగా ఉన్నా దేవుని బిడ్డలారా అవన్నీ మబ్బు విడిపోనట్లుగా విడిపోచేసి దేవుడు ఈరోజు నన్ను ఇలా నిలబెట్టాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా హల్లెలూయా. ఆయనే ఒక 10 సంవత్సరాల తర్వాత నేను హైదరాబాద్లో ఉన్నానని తెలిసి నన్ను చూడటానికి వచ్చి మొట్టమొదటిగా ఆయనే చెప్పారు నాకు, అమ్మ పని 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 అంటా ఉండకు, నీకు దేవుడు స్వస్థత వరం ఇచ్చాడు. నువ్వు ఏ వ్యక్తికైనా ప్రార్థన చేస్తే ఆ వ్యక్తి బాగుపడతారు, అది నువ్వు గ్రహించు అని నాకు చెప్పెళ్ళారు ఆయన వచ్చినప్పుడు. దేవుని బిడ్డలారా ఆయన ఇప్పుడు లేరు, చనిపోయారు. అయితే నాకు స్వస్థత వరం ఉందా అనుకునేదాన్ని. అనుకొని నేను 2-3 సార్లు నాకు స్వస్థత వరం ఉందని నాకు నాన్నగారు వచ్చి చెప్పారు కదా అని 2-3కి నేను ప్రార్థన చేసి నేను గమనించుకున్నా. ఇది జరిగింది 20 సంవత్సరాల క్రితం మాట చెప్తున్నా. నేను గమనించుకుంటే దేవుని బిడ్డలారా ప్రార్థన చేసి వచ్చిన తర్వాత వాళ్ళే నాకు ఫోన్ చేసి చెప్పేవారు, ప్రార్థన చేసిన తర్వాత తగ్గిపోయిందమ్మా అని. అప్పుడు నేను అనుకునేదాన్ని, దైవజనుడు ఆయన చెప్పారు కదా, దేవుడు ఈ కార్యము నాలో జరిగించాడని నేను దేవునికి చాలా వందనాలు చెప్పేదాన్ని. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా హల్లెలూయా. దైవజనుల మాట నీవు అది దేవుని మాటగా తీసుకుంటే దేవుని బిడ్డలారా నీలో దేవుని యొక్క పని ప్రారంభమవుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. లెక్కలేనట్టు ఉంటే దేవుడు ఒకరోజు మనలను కూడా లెక్క చేయడు. ఎందుకు చెప్తుంది అమ్మ, ఎందుకు చెప్తున్నాడు ఈ దైవజనుడు అని మన మనసుకు తీసుకోవాలి ఖచ్చితంగా. ఇలాగూ మనం దేవుని వాక్యం పట్ల కొంచెం శ్రద్ధ నిలిపితే ఆయన నీ కోసం ఎంతైనా శ్రద్ధ నిలుపుతాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా సామెతల గ్రంథంలో ఒక మాట ఉంది, 19వ అధ్యాయము 28వ వచనం కూడా చూస్తే, వ్యర్థుడైన సాక్షి న్యాయమును అపహసించును, భక్తిహీనుల నోరు దోషమును జుర్రుకొనును, అపహాసకులకు తీర్పులను, బుద్ధిహీనుల వీపునకు దెబ్బలను తగి ఉన్నవంట. దేవునికి మహిమ కలుగునుగాక.